హాయ్ బజాకృష్ణ గారు. హాయ్ అన్న. ప్రోమో చూసావా? అసలు పిచ్చి ఎక్కిపోయిందన్న. అసలు రావడమే మా పోస్టర్ పవన్ కళ్యాణ్ అన్న సాంగ్ తో వచ్చింది. దేవ దేవ అసలు ఆ సాంగ్ వింటేనే మనకు అత్తారింటికి దారే సాంగ్. అది పిచ్చి లేపిండు. ఎంట్రన్స్ ఆ సాంగ్ అంటే షో వేరే లెవెల్లో హిట్ అయితే అనుకుంటున్నా. ఇంకొకటి హీరోలను పిలిచిండు, నాని వచ్చిండు. వాళ్ళని ఒక 6 రోజులు వీళ్ళు ఒక 6 రోజులు పెట్టిండు. నాకేం అర్థం కావట్లా. ఇంకో విషయానికి వస్తే అన్న ప్రసాద్ అన్న, నాకైతే మైండ్ పోయిందన్న. ఏంటంటే జంటలు అంటున్నాడు అన్న. ఇదేంటబ్బా జోడీలేంది, బయట టాకేంది, ఆమె వచ్చేస్తుంది, వీళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నారు. తీరా చూస్తే జోడీలు. వాయమ్మ, మన కంటిలో లేదు కదా జోడీలు. అసలు జోడీలు ఎవరు? వాటి జోడీలు యా నుంచి తీసుకొచ్చు? నాగార్జున గారి వాటి జోడీలు. పంపతీసి రీసెంట్ గా పెళ్లి చేసుకున్న జోడీలు ఎవరైనా తీసుకొచ్చాడా తెలీదు. బయట సెలబ్రిటీలా, అవుట్ ఆఫ్ అంటే లోకల్ పీపుల్సా, సోషల్ మీడియా వాళ్ళ కాదా, అదొక క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వాళ్ళ మొహాలు రిలీజ్ చేయలేదు. అది అంతమంది జోడీలు ఎవరు అంటే బరిలేక లేదా, 2 లివర్ లేకస్తా అక్క లేదా అంటే ఎవరూ లేరు. వీళ్ళందరూ న్యూస్ కోసం చేశారా? అసలు ఏం జరుగుతుంది? బిగ్ బాస్ సీజన్ 8 నాగార్జున గారు ఏం చేద్దామని ఈ రకంగా స్కిట్ చేశారు? అసలు నిజంగా మా టీవీ గారికి దండమండి. మీరు పెట్టే స్కిట్లకి గుండె అయిపోయేటట్టు ఉందండి. హార్ట్ అటాక్ వచ్చేద్ది. ఆ మొహాలన్నా రిలీజ్ చేస్తే మేము ఏదన్నా మాట్లాడతాకు ఉంటది. మీరు ఈ సస్పెన్స్ పెట్టారేంటండి బాబు? అయ్యో బాబోయ్, నిజంగా రానా గారు ఎందుకు వచ్చారన్న మధ్యలో అర్థం కాదు. అసలు నాకు ఈయన ఏదో షూట్లకి ఎక్కడికో వెళ్తానన్నా నాగార్జున గారు 6 రోజులు ఆయన, 5 రోజులు ఈమె, 2 రోజులు అసలు ఏంటి? అసలు ఏం నడుస్తుంది లోపల? షో ఏంటి? ఏ రకంగా ముందుకు తీసుకెళ్దామని నాగార్జున గారు నాకు అర్థం కావట్లా. ఇంకో విషయానికి వస్తే నాగార్జున గారి మొహం కొంచెం ఉబ్బినట్టు కనపడుతుంది. కెమెరా మ్యాన్ కొంచెం జూమ్ చేసినట్టు అనిపించింది. అయితే బ్రో, నానిని యాంకరింగ్ చేయొచ్చు కదా అంటే బాబు నేను చేయనన్నాడు. అంటే భయపడిపోయి నాని యాంకరింగ్ చేయడం. నాని గారు భయపడతాం కాదండి, అంటే దానికి కరెక్ట్ పర్సన్ మొగుడు నాగార్జున గారు. ఆయన తప్ప ఇంకెవరు చేయలేరా? అంటే చేస్తారు, కానీ ఆ కన్ఫర్జ్ లో అంత క్లారిటీగా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే నాగార్జున గారి తర్వాత. మనం చాలా మందిని గోష్ఠిని చూసుకున్నాం యాంకరింగ్ చేయటం, కానీ నాగార్జున గారు ఏంటంటే అసలు ఎక్కడ ఏది మాట్లాడితే స్పాట్ అండ్ స్పాట్ మాట వదులుతాడు. దట్ ఈస్ నాగార్జున. అలాంటి పర్సనే ఉండాలి. చూద్దాం రానా గారు చేస్తారా, ఐ మీన్ వెయిట్ చేస్తున్నాం. కానీ నాకు మైండ్ బ్లాక్ ఏంటంటే ఆ జంటలు ఎవరు? జంటలతో మాట్లాడాడు కానీ వాయిస్ కూడా మనం ఎక్కడ విన్నట్లేదు. అంటే మనం పొద్దున్న లేకపోతే సోషల్ మీడియాలోనే ఉంటాం, అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, కానీ ఎక్కడా కూడా వాళ్ళ వాయిస్లు విన్నట్టయితే నాకు అనిపించలా. వాళ్ళు ఎవరు అన్న సస్పెన్స్ అయితే నాకు ఉంది. నిజంగా నాగార్జున గారు ప్రోమో పెడితే పెట్టారు, కానీ వాళ్ళ మొహాలు కొంచెం కళ్ళు దాకా రిలీజ్ చేయాల్సింది కదండి. మీ కాళ్ళు మోగుతా ద్వారా వాళ్ళు ఎవరో చెప్పండి, గుండె అయిపోయేటట్టు ఉంది. వచ్చేవాళ్ళు సెలబ్రిటీలు అంటావా? సెలబ్రిటీలే అంటే సీరియల్ అవ్వచ్చు, మూవీస్ లో సైడ్ క్యారెక్టర్లు చేసుకున్నా, లేకపోతే మెయిన్ రోల్స్ చేసుకున్న వాళ్ళు, అండ్ కమిటీ కుర్రోళ్ళు సంబంధించి ఏదో ఒకటి. ఐ మీన్ ఆ సినిమా హిట్ అయిన వాళ్ళు అయితే అనుకుంటున్నా నేను. అంటే జనాల్లో తెలిసిన వాళ్ళు మాత్రమే అనుకుంటున్నా నేను. ఆ బయట వాళ్ళకి అయితే అవకాశం ఇవ్వరు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఆల్రెడీ చూసుకున్నాం, సీజన్ 7 లో కొంచెం రచ్చ జరిగింది. సో ఆ రచ్చ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే నాగార్జున గారు ఆ స్టెప్ తప్పు చేయరు. ఖచ్చితంగా నివేదా థామస్ వీళ్ళని లోపల పెడతారంటావా? జస్ట్ వెళ్ళారంటావా నాని వాళ్ళు? లేదు, పెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రోమో, డైరెక్ట్ ప్రోమోలోనే నాగార్జున గారు రానా గారిని అండ్ నాని కాబట్టి, సో కంపల్సరీ కూడా వాళ్ళకంటూ ఏదో ఒక పాత్ర ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. సో వెయిట్ చేయాలి ఇంకా. అంటే మనం కింద కామెంట్స్ చూసుకున్నా సరే, నాగార్జున గారు కింద కామెంట్స్ చూసుకున్నా సరే, నాగార్జున గారు జై, నాని జై, రానా జై అని పెడుతున్నారు. సో అంటే ఎవరు ఏ రకంగా ముందుకెళ్తారు అన్నది వెయిట్ చేయాలి. ఈ రోజు 7 గంటలకు నువ్వు వెయిట్ చేస్తున్నావా? 100% అన్న. కళ్ళు ఇలా చూస్తా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.